20వ ప్రార్థన. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. మీరిప్పుడైనను ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. కన్నీటి ప్రార్థన. 20వ ప్రార్థన కన్నీటి ప్రార్థన. మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. మన కన్నీరు తొడవబడాలంటే మన కన్నీటి ప్రార్థనే మనకి శరణ్యం. మనం కన్నీటితో ప్రార్థన చేస్తే మన కన్నీరు దేవుడు ఏం చేస్తాడు? తుడిచివేస్తాడు. మనం కన్నీటితో ప్రార్థన చేయకపోతే మన కన్నీరు ఎలా తొడవబడుతుంది? ప్రార్థన శక్తివంతమైనదిగా ఉండాలంటే కన్నీరు తప్పక రావాలి. ప్రార్థన శక్తివంతమైనదిగా ఉండాలంటే కన్నీరు తప్పక రావాలి. చాలామంది ప్రార్థనలో కన్నీరు రాకపోవటం వల్లే ఫలితం ఉండట్లేదు. కన్నీరు వస్తే తప్పక ఫలితం ఉంటుంది. ప్రతి ప్రార్థనలో కూడా మన కళ్ళలో నుండి కన్నీరు రావాలి. కన్నీటి ప్రార్థన బైబిల్ గ్రంథములో శక్తివంతమైనది. తెలుసు కదా మనకి. కన్నీళ్లతో విత్తువాడు సంతోష గానములతో పంట కోయుదురు అని పరిశుద్ధ లేఖనములో రాయబడింది. ఈరోజు నరకానికి అనేక మంది పరుగులు తీస్తూ ఉంటే మౌనంగా ఉండటం గొప్ప ఆత్మీయ నేరం అండి. ఈ లోకం పాపములోను బాధల్లోనూ ఉండగా కన్నీరు కార్చగా హృదయభారం లేకుండా సాధారణ ధోరణిలో ప్రార్థించడం కూడా గొప్ప ఆత్మీయ నేరమే. సాధారణంగా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒక పక్కేమో లోకం పాడైపోతుంది, లోకంలో ప్రజలు పాడైపోతున్నారు, ఎంతోమంది బాధలు ఉన్నారు, ఎంతోమంది దుఃఖాలు ఉన్నారు. ఇటు చూసిన వాళ్ళు అటు మాయమైపోతున్నారు, ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి. ఎంతోమంది ఈ రోజున లోకంలో పాపములు ఉన్నారు. మనమేమో ఇంకా సాధారణంగా ప్రార్థన చేస్తున్నాం, మనం భారం లేకుండా. ఎంత గొప్ప నేరం మన జీవితంలో ఉందో చెప్పనా. అందుకే ప్రతి క్రైస్తవుడిలో, ప్రతి క్రైస్తవ సహోదరుల్లో ఖచ్చితంగా ఏ ప్రార్థన ఉండాలి? కన్నీటి ప్రార్థన ఉండాలి. కన్నీటితో ప్రార్థించుట అనగా నిత్యత్వం పంట కొరకు కన్నీళ్లతో విత్తనములు చల్లుటయే. ఇతరుల కొరకు కార్చిన ఒక చిన్న కన్నీటి చుక్కను కూడా దేవుడు మర్చిపోడు. వాటిని తన గ్రంథములో రాయకుండా ఉండడు. ఏమాత్రం వాటిని వ్యర్థముగా పోనీయడు. 126:5-6లో కన్నీరు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికిలి విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. ఎలాగి విత్తాడు విత్తనాలు? ఎలా చల్లాడు విత్తనాలు? ఏడ్చుచు విత్తాడంట, ఏడ్చుచు విత్తాడంట. మరి సంతోషంగా ఏం మోసుకొచ్చాడు? పనలు మోసుకొచ్చాడు. ఏముంది ఆ రైతులో? ఎలా విత్తాడు? మరి ఈరోజు ఎంతమంది నశించిపోతుంటే ఆ భారం లేదా మనకి? ఆ బాధ్యత లేదా? ప్రార్థన చేయవలసిన భారం, ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనకు లేదా? మరి ఎందుకు కన్నీరు రావట్లే నువ్వు ప్రార్థన చేసినప్పుడు? ఎందుకు చాలామంది కన్నీటి ప్రార్థన చేయలేకపోతున్నారు? సాధారణమైన ప్రార్థన చెప్పాను కదా, మనం ఎంతసేపు చేసినా దానివల్ల ప్రయోజనం లేదు. ఇంటికాడైనా నువ్వు ప్రార్థన చేస్తే కన్నీళ్ళు రావాలి, మందిరంలో ప్రార్థన చేసినా కన్నీరు రావాలి, ఎక్కడ మోకరిస్తే అక్కడ కన్నీరు రావాలి. లోపల భారం ఉన్న వాళ్ళకే వస్తుంది తప్ప భారం లేని వాళ్ళ ఎవరికి రాదు. ఇర్మియా 8:21 నా జనుల వేదనను బట్టి. చూడండి ఇర్మియా భక్తుడు ప్రవక్త ఏం చెప్తున్నాడో చూడండి ఇక్కడ. నా జనుల వేదనను బట్టి నేను వ్యాకుల పడుచున్నాను. ఎవరి కోసం అండి? మనకి ఎవడు ఏమైపోతే మనకేంటి? ఈరోజు ఎంతోమంది ప్రార్థన కోరారు మన గురించి, మనల్ని ప్రార్థన చేయమని. ఎంతోమంది ప్రార్థన అంశాలు చెప్తున్నారు మనకి, కానీ మనకు పట్టింపేది? 9వ అధ్యాయం 1వ వచనం. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ కన్ను ఎలా ఉందంట? ఇర్మియా గారి కన్ను ఎలా ఉందంట? కన్నీళ్ళ ఓటగంట, తల అంట జలమయం అయిపోతుందంటండి. నా జనులలో హతమైన వారిని గూర్చి. ప్రపంచంలో ఒక సంఘటన, మన ఊళ్ళో ఒక సంఘటన, మన పట్టణంలో ఒక సంఘటన, మన ఏరియాలో ఒక సంఘటన చూస్తే హృదయం ద్రవించిపోయి భారంతో కన్నీళ్లతో వారి కోసం మనం ఏం చేయాలంట? ఇప్పుడు నేను మిమ్మల్ని చెప్తున్నాను, ఇర్మియా గారికి ఉన్న బాధల, ప్రజలకున్న బాధల కోసం ఇర్మియా గారు చేస్తున్నారా? మనకేంటి? మనకు కడుపు నిండింది, మనకు అన్నీ ఉన్నాయి, ఈరోజు అన్నీ అనుభవిస్తున్నాం. ఇక నాకెందుకు వస్తుందండి దుఃఖం? నాకెందుకు ఉంటుందండి భారం? నాకెందుకు ఉంటుందండి కన్నీరు? అన్నీ ఉన్నాయి ఈ రోజున మనకి. కానీ ఎవరికి వస్తుంది భారం? ఎవరికి వస్తుంది దుఃఖం? ఎవరు చేస్తారు ఈ కన్నీటి ప్రార్థన? అంటే ఆత్మ సంబంధమైన భారం ఉండాలి. ఆత్మ సంబంధమైన భారం దేవుని పిల్లల్లో ఉంటే వారు ఏడుస్తారండి, వారు కన్నీరు కారుస్తారు. అవునా కదా? మరి కొంతమంది కన్నీరు ఎందుకు రావట్లా? కన్నీటి ప్రార్థన ఎందుకు చేయట్లా?
దేవునికి స్తోత్ర. ఒకప్పుడు ఏమీ లేనప్పుడు చాలామంది కన్నీరు కార్చారు, కానీ ఇప్పుడు అన్నీ వచ్చిన తర్వాత చాలామంది కళ్ళల్లో కన్నీరు కనబడట్ల, కొందరిలోనే కనబడుతుంది. ఆ కొందరిలో ఆనాటి నుండి ఈనాటి వరకు, ఈనాటి నుండి ఆనాటి వరకు ఎప్పటికైనా ఆ భారం ఉంది కాబట్టి కన్నీరు కనబడుతుంది. మరి మిగిలిన వాళ్ళు ఏమైందా కన్నీరు? దేవుడు ఎన్నిచ్చినా మనకి ఎంత ఇచ్చినా, దేవుడు మన పట్ల ఎన్నో అద్భుతాలు ఇప్పటికీ చేస్తున్నా, ఒకటే నీకు చెప్తున్నాను, ఆత్మల పట్ల ప్రతి సేవకుడికి ప్రతి విశ్వాసికి ఏముండాలంటే భారం ఉండాలి. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము. మీకు ఒక మాట చెప్పను, ఇప్పుడు మీ వాడకట్టే ఉంది, మీ ఏరియా ఉంది, మీ ఇల్లు ఉంది, మీ ఇంటి పక్కన ఇల్లు ఉన్నాయి, వాళ్ళందరూ ఏమైపోతున్నారమ్మా? వాళ్ళందరి కోసం అంట ఎవరైతే హతులైపోతున్నారో, ఎవరైతే నాశన కోపలు ఉన్నారో, నరకాగ్ని గుండానికి పరుగులు తీస్తున్నారో, వాళ్ళందరి కోసం మనం దివారాత్రులు ఏం చేయాలంటే ప్రార్థన. కన్ను ఎలా అయిపోయిందంటే కన్నీటి ఓటగా. అందుకే ఇర్మియా ప్రవక్తకి పెట్టిన పేరు కన్నీటి ప్రవక్త. రెండవది విలాప ప్రవక్త అనే పేరు పెట్టారు. కన్నీటి ప్రవక్త, రెండు విలాప ప్రవక్త. విలాప వాక్యములు ఎందుకు రాశాడు చెప్పనా? కన్నీటితోనే రాశాడు, దుఃఖంతోనే రాశాడు. ఇందాక 2:19 మనం చదివామో, అది కూడా ఎందుకు చెప్పాడు అనుకున్నాం? మనం ఏడవాలని, మనం రోధించాలని, మనం కన్నీరు కార్చాలని చెప్పాడు. ఆ చెప్పిన ప్రవక్త కూడా ఎవరు? ఈయనే. ఎవరు? ఇర్మియా. ఇర్మియా గ్రంథం విలాప వాక్యములు కూడా రాసింది ఇర్మియా గారే. దేవునికి స్తోత్ర. నశించిపోతున్న ఆత్మలు, కుటుంబాల పట్ల, సంఘం పట్ల, సమాజం పట్ల భారం నీకు ఉండాలి. క్రీస్తు చెంతకు చేర్చాల్సిన భారం కూడా మనకు ఉండాలి. అప్పుడే మన కళ్ళలో నుండి ఏమొస్తుందంటే కన్నీరు, కన్నీరు, కన్నీరు. భారం కలిగి కన్నీటితో ప్రార్థించే బిడ్డలు మన సంఘంలో ఉందురుగాక, మన సమాజంలో ఉందురుగాక, మన రాష్ట్రంలో, మన దేశంలో ఉందురుగాక. నేను అంటాను, వారిని బట్టి అయినా కనికరిస్తాడు కనికర సంపన్నుడు. లోతు కుటుంబం రక్షించబడటానికి ఒక భారం కలిగిన భక్తుడు ఉన్నాడు. అందుకే ఆ కుటుంబాన్ని దేవుడు, అది నీ కుటుంబంలోనా, అది నీ సంఘంలోనా, అది నీ రాష్ట్రంలోనా, నీ దేశంలో ఎవరో ఒకరు ఉండాలా. వాళ్ళ బట్టి రావాల్సిన కీడు రాకుండా దేవుడు ప్రమాదాన్ని, అపాయాన్ని దేవుడు తప్పిస్తాడు. ఆ భారం కలిగిన వాళ్ళు కావాలి మనకి. సంఘమైనా కుటుంబమైనా, మన కుటుంబంలో అయినా అంతేనండి. భారం కలిగిన వాళ్ళు ఒక్కరుంటే ఆ ఒక్కళ్ళని బట్టి కృప చూపిస్తాడు ఆ కుటుంబం మీదకి, ఆ సంఘం మీదకి, ఆ పరిచర్య మీదకి దేవుడు కృప చూపిస్తాడు. అందుకే లేవాలి భారం కలిగిన వాళ్ళు, కన్నీటితో ప్రార్థించేవారు లేవాలి. అప్పుడు సమాజానికైనా, కుటుంబానికైనా, సంఘానికైనా మేలు జరుగుద్దమ్మా, మేలు జరుగుద్ది. ఇంకా బహుగా ఆశీర్వదిస్తాడు దేవుడు, పరిచర్యలు దీవిస్తాడు, కుటుంబాలు దీవిస్తాడు. సమాజం మీద కీడు రాకుండా దేవుడు అడ్డం పడతాడు. ఆ భారం పెట్టాడు దేవుడు ఏ ప్రవక్తలో? ఇక ఆయన ఎప్పుడు ఏడవటమే, ఎప్పుడు ఏడవటమే, ఎప్పుడు రోదన చేయటమే, ఎప్పుడూ కన్నీరే. తల జలమయం ఎలా అయిపోద్దమ్మా చెప్పండి ఒకసారి. తల జలమయం అంటే ఏంటమ్మా? అసలు కన్నీరు ఎక్కడి నుండి వస్తుంది మనకి? కళ్ళల్లో నుండి. ఎక్కడి నుండి? ఆయన తల ఏమైందంట? చేసిన ప్రార్థనకి చెమటలు పట్టేసి, మొత్తం బాడీ అంతా చెమటలు పట్టేసి తల నుండి కారిందంటండి. ఎంత ఏడిస్తే తల నుండి కారిందండి జలమయం. అంత భారం పెట్టుకున్నాడు ఇర్మియా ప్రవక్త గారు. ఈరోజు భారం లేని క్రైస్తవులు అయిపోయారు, భారం లేని సంఘాలు అయిపోయినాయి, భారం లేని సేవకులు అయిపోయారు, భారం లేని ప్రజలు అయిపోయారు. ఈ రోజున నామకార్థ భక్తి ఎక్కువైపోయింది, వేషధారణ భక్తి ఎక్కువైపోయింది, సాధారణంగా భక్తి చేస్తున్నారు. భారం లేదు. ఒక పాట పాడినా భారం లేదు, ఒక ఆరాధన చేసినా భారం లేదు, ఒక వాక్యం చెప్పినా భారం లేదు, ఒక పరిచయం చేసినా భారం లేదు. భారం లేని క్రైస్తవులారా, భారం కలిగి ఉండండి దేవుని కొరకు, ఆత్మల కొరకు భారం కలిగి, నశించిపోతున్న వారి కొరకు భారం కలిగి, ఆకలితో మూర్చెల్లిపోతున్న వారి కొరకు, హతులైన వారి కోసం ఏం కలిగి ఉండాలి? భారము కలిగి ఉండాలి. అందుకే ఈ రోజున అంత్య దినాల అపాయకరమైన కాలాల్లో పరిగెడుతున్నాం దేవుని పని కొరకు. ఎత్తబడే గుంపులో, లేకపోతే 7 ఏండ్ల మహాశ్రమలు, 7 ఏండ్ల పాటు సంఘం పెండ్లి విందులో పాలిభాగస్తులు అవుతుందండి. ఆ 7 ఏండ్లు భూమి మీద ఉన్నవారికి మహాశ్రమలు. దాని తర్వాత హర్మిగెద్దోని యుద్ధం జరగబోతూ ఉంది. దాని తర్వాత 1000 ఏండ్ల పరిపాలన దేవుడు భూమి మీద స్థాపించబోతున్నాడు. 1000 ఏండ్ల పరిపాలన తర్వాత గోగు మాగోగు యుద్ధం జరగబోతుంది. చిట్ట చివరి యుద్ధం అది. అది అయిపోయాక అటు పరలోకం, ఇటు ధవల సింహాసనమైన తీర్పు. ఇంత ప్రాసెస్ జరగాల క్రైస్తవుడికి. హర్మిగెద్దోని యుద్ధం ఎందుకు జరుగుద్ది? ఎవరితో జరుగుద్ది అది? భూరాజులతో. చెప్పాలి, ఎవరితో? భూరాజులందరినీ నేలమట్టం చేయబోతున్నాడు దేవుడు. వాళ్ళ మాంసాన్ని తినటానికంట పక్షులంట విమానం సైజు ఉంటుందంట. ఒక్కొక్క పక్షి విమానం సైజు. సంవత్సరానికి 2 గుడ్లు పెట్టేదంటే ఇప్పుడు 12 గుడ్లు పెడుతుందంట. సంతానం పెరగాలిగా, రేపు మొత్తం అందరి మాంసం తినాలిగా, కలేబారాలు తినాలిగా, అన్నీ రాశాడు దేవుడు బైబిల్ గ్రంథంలో. విమానం సైజు ఉంటుందంట పక్షి, వాళ్ళ కలేబారాలు తినటానికి, వాళ్ళ మాంసం తినటానికి. క్రైస్తవుడా, రాకడ దినాల్లో, అంత్య దినాల్లో ఉన్న మరి ఏది భారం? ఏది? నశించబోతున్న ఆత్మల పట్ల భారం ఏది? నా జనులలో హతులైన వారిని గూర్చిన వేదన, బాధం, దుఃఖం,
వాళ్ళు వేదన పడుతున్నారని ఈయన వ్యాకులు పడుతున్నారంటే ఎవరు? ఇర్మియా గారు. మనకేదండి భారం? సాదాసీదారమైన భక్తి చేయమాకండి. అసలు అనవసరమైన భక్తి అది. అఫీషియల్గా రావటం, అఫీషియల్గా వెళ్ళటం కూడా అనవసరమైన భక్తి అండి అది. అసలు దేనికి పనికిరాని భక్తి అది. ఒక సంఘానికి వస్తే సంఘం గురించి అయినా భారం ఉండాలి, మన కుటుంబం గురించి అయినా భారం ఉండాలి, సమాజం గురించి అయినా భారం ఉండాలి, దేశం గురించి అయినా భారం ఉండాలి, ఏదో ఒక భారం, ఆత్మల భారం ఉండాలి, ఎవరిలో ఒకళ్ళు తీసుకొచ్చే భారం ఉండాలి, లేకపోతే కుటుంబం కోసమైనా భారం ఉండాలి. ఏదో ఒక భారం లేకపోతే అది అనవసరమైన భక్తి అది. హల్లెలూయా. కొంతమంది పాడతారే పాటలు, పాట కూడా కొంతమంది ఎలా పాడతారో చెప్పనా? భారంతో పాడతారు పాటలు. వాళ్ళ గుండెల్లో నుండి పెళ్ళు పీక్కుంటూ ఏదైనా ఆత్మలు సంపాదించాలనో, పాట ద్వారా సువార్త చెప్పాలనో, పాట ద్వారా ఒక హెచ్చరిక చేయాలనో, పాట గుండెల్లోనికి వెళ్ళాలనో ఎలా పాడతారంటే భారంతో పాడతారు. కొంతమంది పెదవులతోనే పాడతారు. వాళ్ళు 20 పాటలు పాడినా అక్కడ కదలదు, చిన్న రాయి కూడా కదలదు. అక్కడ ఒక్క పాట, ఒక్క ఆరాధన చాలు. హృదయాల్లో లోపల భారం ఉంటేనే కదా ప్రార్థన చేసిన భారం, పాట పాడిన భారం, సువార్త చెప్పిన భారం, వాక్యం చదివిన భారం ఉండాలా. అందుకే 20వ ప్రార్థన చెప్తున్నాడు. ఏంటిది? కన్నీటి ప్రార్థన. ఒక్క విషయం ఎంత లోతుగా మాట్లాడుతున్నాడు దేవుడు. మన కోసమే కదా, మన మేలు కోసమేగా. కానీ చాలామంది క్రైస్తవులు ఈ రోజున ఏం కనబట్టలేదు తల్లి? కన్నీటి ప్రార్థన కనబట్టలేదు. రెండోది అక్కడే భారం కనబట్టలా. చెప్పండి ఏంటి? ఎందుకు ఈ మాటలు మీకు చెప్పుకొచ్చానంటే, ప్రవక్త చూసాం కదా, ఎవరండి అయినా. ఇప్పుడు ఇర్మియా గారులో ఉన్న భారం మనలో ఉండాలి. మీలో ఉందా ఎవరికైనా భారం? దేవునికి స్తోత్రం. ఎందుకని మీకు చెప్పానంటే, రాబోయే రోజులు అంతా చాలా భయంకరం. కొన్ని చూస్తుంటే హృదయం తరిక్కిపోతుంది. ప్రభువా, ఏంటినా నీ పరిస్థితులు? ఏంటయ్యా అలాంటి భయంకరమైన పరిస్థితులు వస్తున్నాయి అంటే అవన్నీ ప్రభు ముందుగానే చెప్పాడు. ఈరోజు బైబిల్ గ్రంథం మీద ద్వేషం ఎక్కువ పెరిగిపోయింది. యేసు ప్రభుని బండబూతులు తిడుతున్నారు మతోన్మాదులు. బైబిల్ గ్రంథాన్ని వక్రీకరిస్తున్నారు. భయంకరమైన గొడవలు, ఒకరి మీద ఒకరు. రేపు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. మరి సమయం దగ్గర పడిపోతుండగా మరి నీలో నాలో భారం లేకపోతే ఎలాగమ్మా? నా గుండెల్లో భారం ఉండాలి ప్రభువా. భారంతో నన్ను నింపు వేసాయా. ఒక్క ఆత్మనైనా నేను రక్షించే భారం నాకు దయచేయి ప్రభువా. ఒక్క ఆత్మనైనా కాపాడే భాగ్యం, నా కుటుంబాన్నైనా కాపాడుకొని రక్షించుకునే భారం నాకు దయచేయి ప్రభువా. అడగండి. భారంతో, కన్నీటితో ప్రార్థన చేయండి. అప్పుడే మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయటం ఆయన ఆరంభిస్తాడు. 18వ ప్రార్థన ఆత్మీయ స్వస్థత కొరకు చేసే ప్రార్థన. 19వ ప్రార్థన హృదయ కుమ్మరింపు ప్రార్థన. 20వ ప్రార్థన కన్నీటి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 8-9 వచనములు. నీ ఆహారము ఆకలిగొనిన వారికి బేదల్ని ఎంట చేర్చుకున్నట్టు వస్త్రం నీ కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుట ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అలాగు నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకబట్టి భాగమును కావాలి. అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నానను. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థనకు ముందు క్రియలు ఉండాలంట. చెప్పండి ఏముండాలి? ఆ క్రియలు ఏంటి క్రియలు? ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము, దిక్కుమాలిన బేదలని ఎంట వస్త్రహీనుడి నీకు కనబడినప్పుడు వస్త్రములు ఇచ్చుట. ఉపవాస ప్రార్థనకు ముందు క్రియలు ఉండాలి. క్రియలతో కూడిన ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైనది. ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలంటే, యేసయ్య కూడా చేశారు. దేవుని కుమారుడై ఉండి కూడా యేసయ్య ఏం చేశారు? ఉపవాసం చేశారు. దానికి చెప్పలేనంత ప్రాధాన్యత ఉంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు సువార్త ప్రకటించగా మునుపు అరణ్యములో 40 దినములు 40 రోజులు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమున్నారండి? ఉపవాసం ఉన్నారు. ఈ రోజున మన జీవితంలో కూడా ఏ ప్రార్థన ఉండాలంటే ఉపవాస ప్రార్థన ఉండాలి. మత్తయి సువార్త 6:16 మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాక రహస్యమందు చూచుచున్న కనబడవలనని నీ ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. ఉపవాసం చేసేటప్పుడు అనుసరించవలసిన విధానం కూడా చెప్పాడు అక్కడ. ఒకటి, వేషధారుల వలె ఉండకూడదు.
వేశ్యనైనా దేవుడు క్షమిస్తాడు, కానీ వేషధారిని మాత్రం దేవుడు క్షమించడు. దుఃఖముఖంతో ఉండకూడదు. ఉపవాసంతో దేవుని సన్నిధిలో గడుపుచున్న నీ ముఖము తేజోవంతముగాను ప్రకాశవంతముగా ఉండాలండి. మన ముఖం ఎలా ఉండాలి? తేజోవంతముగాను ప్రకాశవంతముగా ఉండాలి. ఎప్పుడు? ఉపవాసం చేయుచున్నప్పుడు. దేవునికి స్తోత్ర. కొంతమంది ముఖం ఇంకా వికారం ఎందుకు చేసుకుంటారంటే 10 మంది అడగాలి కదా, ఏంటి ఇలా ఉన్నావు, ఇలా ఉన్నావు, ఇలా ఉన్నావు, ఇలా ఉన్నావు అంటే అప్పుడు వీళ్ళు చెప్తారు, ఈరోజు నేను అంటే ఒక్క పూటకే వికారం అయిపోద్దా? ఒక్క పూటకి ఇంకా మొదలుపెట్టి 1 గంట అవలా 2 గంటల అవలా నువ్వు దుఃఖముఖంతోనూ వికారం చేసేసుకొని అంటే వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ చెప్పాలి. ఇప్పుడు అలా ఉన్నావు, ఇలా ఉన్నావు ఏంటంటే ఇప్పుడు ఏం చెప్పాలి వీళ్ళు? కానీ ఆ ముఖంలో ఏం కనబడాలంట? ప్రకాశవంతముగాను తేజోవంతంగా కనబడాలి. అంటే అసలు మనం ఉపవాసం ఉన్నామని కూడా ఎవరు అనుకోకూడదు, కానీ మనం ఉన్నాం. చేతులపైకి స్తోత్రం చెప్పండి. అనుకోకూడదు, మనం ఉన్నాం. అది ఎవరికి తెలియక్కర్లా. రహస్యమందు చూచుచున్న మన తండ్రి మనకి ప్రతిఫలం ఇచ్చు. హల్లెలూయా. వేషధారిగా దుఃఖముఖంగా ముఖం ఎలా ఉండాలి? ఇప్పుడు అందరు చెప్పాలి. తేజోమయముగా ప్రకాశవంతంగా ఉండాలి. రహస్యమందున్న దేవునికి మాత్రమే తెలియాలి. మరి నేటి దినాల్లో ఈ విధానం ఏమైపోయింది? మారిపోయింది. ఉపవాస ప్రార్థనలు ఉంటే చాలండి, మైకులో పెట్టుకొని కూడా నేను ఇన్ని రోజులు ఉన్నది కొద్దిగా చెప్పుకునేది ఎక్కువ. అలాంటి బ్యాచ్ కూడా ఈరోజు లేకపోలేదు. ఉన్నది ఉన్నట్లుగానే చెప్పుకోవాలి, కానీ లేనిది మాత్రం కలిపించి చెప్పుకోకూడదు. నువ్వు ఒక్కరోజు ఉంటే ఒక్కరోజే, 2 రోజులు ఉంటే 2 రోజులే, 3 రోజులు 3 రోజులే. యథార్థత కనబడాలి. ఎవరికి? దేవునికి. మనం చెప్పుకున్నంత మాత్రాన ప్రజల్ని మోసం చేయొచ్చు, కానీ దేవుడిని మోసం చేయలేమే. ఆయనకి తెలియనిదంటూ ఏదీ లేదుగా. ప్రజల్ని మనం మోసం చేసేయచ్చు, కానీ దేవుడిని మోసం చేయలేదు. ఉపవాస ప్రార్థనలు కూడా రకరకాల మోసాలు చేసేవాళ్ళు ఈ రోజున కనపడుతున్నారు. జాగ్రత్త. ఉపవాసం ఎందుకు ఉండమన్నాడు, ఏ విధంగా ఉండాలి, ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి, ఇవన్నీ బైబిల్లో మనకి చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన అనేది ప్రియమైన దేవుని బిడ్డలారా సంపూర్ణంగా చేయాలి. అందరూ చెప్పండి. మన దృష్టి, ధ్యానం, ఆహారం, ఇతర విషయాల జోలికి పోకుండానండి. మన దృష్టి, మన ధ్యానం ఆహారం మీద కానీ ఇతర విషయాల మీద జోలికి పోకుండా ఖచ్చితంగా ఆ ఉపవాసం అనే ధ్యానాంశం మీద ఉపవాసం ఉండి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. కొంతమందికి ఉపవాసం ఉన్నప్పుడే కోరికలన్నీ వస్తూ ఉంటాయి. ఉపవాసం ఉన్నప్పుడే ఇతర విషయాలన్నీ కూడా ఆలోచనలు చేస్తుంటారు. అప్పుడు మనం చేసిన ప్రార్థన ఏముండదంటే ఫలితం. ఉపవాస ప్రార్థన ఉన్నామంటే ఇక ఇతర విషయాల జోలికి మనం వెళ్లకుండా ఒక భారం కలిగి దేని కొరకు ఉపవాసం ఉన్నావో దాని ప్రస్తావన తీసుకురావాలి. ఎవరికి ముందు? మొట్టమొదట ఆధ్యాత్మికమైన అవసరాల గురించి ప్రార్థన చేయాలి. కీర్తన 139, 23, 24లో దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గం నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమును నన్ను నడిపింపుమని ప్రార్థన చేశాడండి భక్తుడండి. ఆధ్యాత్మికమైన అవసరాల గురించి ప్రార్థన చేశాడు. అది దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో. ఏమన్నాడు? ముందు ఇవి చేయాలి ప్రార్థనలో. దేవునికి విరోధమైనవి, వ్యతిరేకమైనవి, అయ్యా నీకు ఆయాసకరమైనది ఏదైనా నా జీవితంలో, అప్పుడు ఉపవాస ప్రార్థన మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంది. చేతులపైకి స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత వ్యక్తిగత అవసరాల గురించి ఏం చేయాలి? ప్రార్థన. అప్పుడు ఉపవాస ప్రార్థన తప్పక మనకి విజయాలు ఇస్తుంది. ఆ రీతిగా ప్రార్థించి మనం విజయాలు పొందుకునే కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అందుకే బైబిల్ గ్రంథములు 1 రోజు ఉపవాసం ఉన్నవారు ఉన్నారు, 3 రోజులు ఉపవాసం ఉన్నవారు ఉన్నారు, 7 రోజులు ఉపవాసం ఉన్నవారు ఉన్నారు, 14 రోజులు ఉపవాసం ఉన్నవారు ఉన్నారు, 21 రోజు ఉపవాసం ఉన్నవారు ఉన్నారు, 40 రోజులు ఉపవాసం ఉన్నవారు ఉన్నారు. ఆ 1 రోజైనా 3 రోజులైనా 7 రోజులైనా 14 రోజులైనా 21 రోజైనా 40 రోజులైనా యథార్థముగా ఖచ్చితముగా దేవుని మీద దృష్టి పెట్టి ధ్యానం పెట్టి వాళ్ళు ఏదైతే అడిగారో తప్పక దేవుడు వారి జీవితంలో దేవుడు కార్యాలు చేశాడు. మనం కూడా అలాగే ఉండాలి. దానికి ముందు క్రియలు ఉండాలి. అందరు చెప్పండి. అప్పుడు అదే నాకు ఇష్టమైన ఉపవాసం. అప్పుడు మీరు పిలవగా నేను ఉన్నానని ఆయన మనకేమిస్తాడంట? ఉత్తరం ఇస్తాడంట. అప్పుడు స్వస్థత మనకి శీఘ్రముగా లభిస్తుంది. మన పట్ల ఏ కార్యములు జరిగించాలన్న దేవుడు తప్పక జరిగిస్తాడు. అందుకే 21వ ప్రార్థన ఉపవాస ప్రార్థన. అనగా ఉపేక్షించుకోవాలి, పానగా పరీక్షించుకోవాలి, వానగా వాక్యమును ధ్యానించాలి, సానగా సమర్పించుకోవాలి. ఇవన్నీ చేస్తే మనం పరలోకము చేరే అంత అనుభూతిని భూమి మీద ఉండగానే
పొందుకుంటాం. కోరికలు చంపుకోవాలి, ఉపేక్షించుకోవాలి. వారు మాత్రమే ఏం చేయగలుగుతారంటే ఉపవాస ప్రార్థనకి మించిన శక్తివంతమైన ప్రార్థన ఉపవాస ప్రార్థన. కానీ ఈనాటి కాలంలో చాలామంది ఏ ప్రార్థనలు చేయలేకపోతున్నారంటే ఉపవాసం. 3 గంటల వరకు ఉపవాసం ఉండమంటే 3 గంటల వరకు కూడా ఉపవాసం ఉండలేకపోతున్నారు. పాస్టర్ గారు అప్పుడైతే చేశాం, కానీ పాస్టర్ గారు ఇప్పుడు మాత్రం చేయలేకపోతున్నాం. నీరసం వచ్చేస్తుందండి, ట్యాబ్లెట్లు వేసుకుంటున్నామండి, కీళ్ళ నొప్పులండి, బీపీ అండి, షుగర్ అండి, ఏమంటలా ఇప్పుడు ఇవన్నీ వచ్చేసినాయి. ఏముండట్లా? మరి ఉపవాస ప్రార్థనలు ఉన్నప్పుడు ఎన్ని గొప్ప కార్యాలు మనం చూడగలిగాం. ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. ఏ ప్రార్థన ద్వారాగా? శాసనమే మారిపోయింది. ఏ ప్రార్థన ద్వారాగా? దేవునికి స్తోత్రం. దానియేలు ప్రార్థన ఉంటే భయంకరమైన రీతిలో ప్రియమైన దేవుడు సాతానుగాడు ప్రార్థన అడ్డుకున్నాడంట. మిఖాయేలు దేవదూతను దేవుడు పంపించాడంట. ఎవరికి సహాయం చేయడానికి? దానియేలు ప్రార్థనకి దేవుడు సహాయం చేయడానికి మిఖాయేలు దేవదూతను పంపించాడంట. పారసికుల రాజ్యాధిపతి అడ్డుకున్నాడంట. ఎవరు ప్రార్థన జవాబు రాకుండా? ఆడెవడో సాతానుడు, అపవాది, దుష్టుడు. కానీ 21 రోజు ప్రార్థన ద్వారా దానియేలుని దేవుడు ఏం చేశాడు? బలపరిచాడు, ముట్టాడు. నువ్వు బహుప్రియుడవు అన్నాడు. అంతే. ఎంత గొప్ప ప్రార్థన. అందుకే మన జీవితంలో ఏ ప్రార్థన ఉండాలమ్మా? ఆకలితో మనం ఉండి ఏమండి కడుపు మార్చుకొని మనం ప్రార్థన చేస్తే నా పిల్లలు ఎంతగా ప్రార్థన చేస్తున్నారు దేవుడు చూడ్డా. అందుకే నేను అంటాను, సమయము దొరికినప్పుడల్లా అమ్మా ఎప్పుడు దేవుడు అవకాశం ఇస్తే అప్పుడు మీరు ఏముండాలి. ఇప్పుడు శుక్రవారం ఉంది, ఇది ఉపవాస ప్రార్థనని మనం క్రమం తప్పకుండా ఏర్పాటు చేసుకున్నాం. 3 గంటల వరకు ఉండండి. లేకపోతే ఒక రోజు ఉండగలటానికి ప్రయత్నం. 24 hours. ఇప్పుడు ప్రార్థన అయిపోయింది, ఇంటికి వెళ్ళండి, కాసేపు అలాగా జారబడి మళ్ళా లేచి మళ్ళీ ప్రార్థనలో గడపండి. ఇతర విషయాలు మర్చిపోండి. ఏ అంశం మీద మీరైతే ఉంటున్నారో అంశం కోసం ప్రార్థన చేయటం మొదలు పెట్టండి. తీర్మానంతో, ఒక ప్రతిష్టతతో ప్రార్థన చేయటం ప్రారంభించండి. వారానికి 1 రోజైనా దేవుని పిల్లలు ఉపవాసం లేకపోతే ఎలాగమ్మా? ఇక ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి మనోహరమైన పండుగలు ఉపవాస ప్రార్థనలు పెట్టినప్పుడు ఏదో అందరూ ఉంటున్నారుగా, నేను కూడా ఒక రోజు ఉందాంలే, నేను కూడా 2 రోజులు ఉందాంలే, ఏదో ఎప్పుడో మనం చేస్తున్నాం. కానీ దేవుడు చెప్పినట్లుగా మనం ఉపవాస ప్రార్థన చేయట్లా. కొదువైపోయింది, తక్కువైపోయింది. కానీ బైబిల్లో మనం చూస్తే అందరూ కూడా ఏ ప్రార్థన చేశారంటే ఎక్కువగా యేసయ్య కూడా ఉపవాస ప్రార్థనలు చేశారు. మోషే 40 రోజులు, ఏలియా 40 రోజులు, యేసుక్రీస్తు ప్రభుల వారు 40 రోజులు చెప్పాలా ఉపవాస ప్రార్థన చేశారు. ఎస్తేరు రాణి కూడా నినివే పట్టణంలో రాజు మొదలుకొని పసి బిడ్డల వరకు కూడా ఏం చేశారంటే ఉపవాస ప్రార్థన చేశారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే పశువులు కూడా మేత మేయలేదు, నీళ్లు, పశువులు కూడా ఉపవాస ప్రార్థన చేసింది. ఏ పట్టణంలో? అందుకే కీడు చేస్తానని దేవుడు కీడు చేయక పశ్చాత్తపడి ఆయనే మేలు చేశారు. ప్రపంచ చరిత్రలో రికార్డ్ బ్రేక్ అది, నినివే పట్టణస్థుల యొక్క ఉపవాసం. మనం యోనా గ్రంథం చదివితే అసలు రికార్డ్ బ్రేక్ అది. ఇంట్లో పొయ్యి అనేది వెలిగించాలంతే, ఇంట్లో పొయ్యి అనేది వెలిగించాల. మొత్తం A to Z పశ్చాత్తాపడి ఏడ్చారు. అందుకే దేవుడు వారి జీవితంలో కార్యం చేశాడు. అదే నీ జీవితంలో ఏ కార్యమైనా జరుగుద్ది ఉపవాస ప్రార్థన చేస్తే. ఉపవాస ప్రార్థనలో అంత శక్తి ఉంది. అందుకే మీరు కూడా ఏముండాలి? ఉపవాసం. అందుకే నేను అంటున్నా, నువ్వు 40 రోజులు ఉండక్కర్లా, 21 రోజులు ఉన్నట్లాగా 100 రోజులు నువ్వు ఉండక్కర్లా. ఉన్న 3 గంటల వరకైనా సంపూర్ణంగా దేవుని మీద దృష్టి పెట్టి ఉపవాసం చేసి నీళ్లు కుమ్మరించి కన్నీటి ప్రార్థన చేసి అడుగు. కొన్ని సెకండ్లో మార్చేస్తాడు ఏ కార్యమైనా. కొన్ని నిమిషాల్లో, కొన్ని గంటల్లో నా దేవుడి కార్యాన్ని చేస్తాడు. నీకు 21 రోజులకు వచ్చే జవాబు 1 రోజులో కూడా వచ్చేయగలదు. ఆ ప్రార్థన ఏ ప్రార్థన అయి ఉండాలి? సంపూర్ణమైన ప్రార్థన అయి ఉండాలి. సంపూర్ణంగా నువ్వు దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలి. దేవునికి స్తోత్రం. ఉపవాస ప్రార్థన చేస్తే సంపూర్ణమైన ఉపవాస ప్రార్థన చేయండి. దేవునికి ఇష్టమైన ప్రార్థన అది. 40 రోజులు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ ఆహారం తీసుకోలే. అప్పుడే కదా ఆడు వచ్చాడు. ఎవడో వచ్చేమన్నాడు? ఈ రాళ్లను, అదే 40 రోజులు ఉపవాసం, ఆకలేస్తుంది, రాళ్ళ రొట్టెలుగా చేసుకోమన్నాడు. దేవుడు కంగారు పడి ఇంతవరకు ఆకలితో ఉన్నానని రాళ్ళు రొట్టెలైపోవునుగాక అన్నాడా? మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట. పాస్టర్ గారి సేవలోకి వచ్చిన కానుండి ఆయన అలాగే ఉన్నాడు, సంఘానికి అలాగే నేర్పించాడు. ఇప్పుడు మన పిల్లలు కూడా అలాగే ఉంటారు, మన ఆత్మీయ పిల్లలు కూడా. హల్లెలూయా. చెంచా మంచినీళ్ళు పోయకుండా ఉపవాస ప్రార్థన. ఇది కూడా ప్రజల్ని ఏదో మభ్య పెట్టేసి బలవంతంగా పెట్టేసి ప్రేమ దేవుని బిడ్డలారా మీరు అన్ని రోజులు ఉండండి, ఇన్ని రోజులు ఉండండి అని చెప్పి చేసే ప్రార్థన కాదు. నువ్వు సమర్పణతో కొన్ని గంటలు ఉంటావా, ఒక రోజు ఉండగలిగినంత వరకు ఉండి నువ్వేం చేయి. కొంతమంది ఏమంటారంటే ఏమీ తీసుకోకుండా, ఏమీ తాకుండా ఇలా బలవంతంగా ఉపవాసాలు చేసి ఒకవేళ వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయి ఏమైనా అయిపోతే ఏంటి అనేవాళ్ళు కూడా లేరా? ఇలాంటి ప్రసంగాలు చెప్తారా, ఇలాంటి వాక్యాలు చెప్తారా? అలాంటి ప్రసంగాలు, అలాంటి వాక్యాలు చెప్పమని దేవుడు ఎక్కడ చెప్పలా.
ప్రాణం పోగొట్టుకునేంత వాక్యం చెప్పమని ఎక్కడ దేవుడు చెప్పలా. దీనిలో కూడా ఏంటంటే సమర్పణతో నువ్వు కొన్ని నిమిషాలు కొన్ని గంటలు ఉండగలిగినంత వరకు ఉండి అడుగు దేవుడిని పట్ల ఏం చేస్తాడు. ఏ ప్రార్థన అది? కొన్నిసార్లు ఉపవాస ప్రార్థన ఎంత తేలిగ్గా అనిపిస్తుందో, ఒకరోజు అవలేలగా గడిచిపోతే రెండో రోజు కూడా ఈజీగా ఉంటుంది. అవునా? ఎంత తేలిగ్గా ఎంత అద్భుతంగా ఉంటుంది. అందుకే ప్రభు వారు అందరిని ఏ ప్రార్థన చేయమంటున్నారంటే ఉపవాస ప్రార్థన. 21 పాయింట్లు మీకు ఇప్పటి వరకు చెప్పడం జరిగింది. మొట్టమొదటిగా చెప్పుకోండి. 1 రహస్య ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన, విసుగక పట్టుదలతో చేయు ప్రార్థన, ఆసక్తితో అత్యాసక్తితో చేయు ప్రార్థన, తగ్గింపు మనసుతో చేసే ప్రార్థన, దైవ చిత్తానుసారమైన ప్రార్థన, మాటి మాటికి అడిగే ప్రార్థన, నీకు ఇష్టమైనది అడిగి పొందుకునే ప్రార్థన, ఎడతెగగా చేసే ప్రార్థన, నిష్కపటముతో చేయు ప్రార్థన, మనసుతో చేసే ప్రార్థన, ఆత్మతో చేసే ప్రార్థన, ఏకీభవించి చేసే ప్రార్థన, నీతిమంతుని ప్రార్థన, దేవుని చిత్తం మనలో నెరవేరే ప్రార్థన, సందేహింపక విశ్వాసముతో చేసే ప్రార్థన, నిరీక్షణతో చేసే ప్రార్థన, ఆత్మీయ స్వస్థత కొరకు చేసే ప్రార్థన, హృదయ కుమ్మరింపు ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన. చేతుల పైకితో సారి స్తోత్రం చెప్పండి. బైబిల్లో ఎన్ని ప్రార్థన అంశాలు ఉన్నాయంటే ఇంకెన్ని ఉన్నాయో చూడండి బైబిల్ గ్రంథంలో. అంటే ఒక్క మాట మీకు చెప్పనా, బైబిల్ అంతా ఇప్పుడు దేంతో నిండిపోయింది మీ లెక్క ప్రకారం? ఇప్పుడు ఇన్ని అంశాలు మీరు వింటే ఆది కాండం కానివ్వండి ప్రార్థన, ఇప్పుడు 21 విన్నా, ఇంకా వినాల్సినవి చాలా. అంటే బైబిల్ మొత్తం మనకు చెప్పే మాట ఏంటి ఎక్కువగా ప్రార్థన. భక్తులు అందరూ కూడా చేసింది ఏంటి? ప్రార్థన. ఇప్పుడు మీరు ఎన్ని పుస్తకాలు తిరగేశారు, ఏవేలేంటి, ఇర్మియా ఏంటి, అవునా, ఆది కాండం ఏంటి, ద్వితీయోపదేశ కాండం ఏంటి, ఎన్ని తిరగేసినా దానిలో ఏం కనబడుతుంది అంటే అంతమంది భక్తులు ప్రార్థన. అంటే మన జీవితంలో ప్రార్థన ఒక భాగంగా ఉండాలి. అప్పుడే మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు, అద్భుతమైన కార్యాలు చూడగలుగుతాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రభుకు మహిమ కలుగునుగాక. మీ అందరికి ఒక చిన్న మనవి. బైబిల్ వరుస క్రమంలోని 75 మంది స్త్రీల చరిత్ర మరి పుస్తక రూపంలో అందించడానికి దేవుడు కృప చూపించారు. దేవుని యొక్క మరి మందిరములో స్త్రీల గురించి వరుస క్రమంలో మాట్లాడుతున్నప్పుడు మరి సంఘ విశ్వాసులందరూ కూడా ఆ మాటలు విని ధ్యానించి చూడకుండా చెప్పడానికి దేవుడు కృప చూపించారు. ఆ విషయాలు మరి టీవీ ఛానల్స్లో ప్రచారం చేసినప్పుడు చాలామంది ఆత్మీయులు మరి ఫోన్ కాల్స్ చేసి, అయ్యా మాకు కూడా ఆ విషయాలు మరి పుస్తక రూపంలో ఉంటే అందించగలుగుతారా అని అడిగినప్పుడు మరి ప్రార్థనాపూర్వకంగా మరి బైబిల్ వరుస క్రమములోని 75 మంది స్త్రీల చరిత్ర మరి పుస్తకాన్ని పొందుపరచడానికి దేవుడు ఎంతో కృపను చూపించారు. ఈ పుస్తకములో స్త్రీల పేర్లు, ఆ పేర్లకున్న అర్థాలు, గుణలక్షణాలు, వ్యతిరేక లక్షణాలు స్పష్టంగా ఈ పుస్తకములో మనకి కనబడుతూ ఉంటాయి. ఈ పుస్తకాన్ని ధ్యానించినప్పుడు ఆ స్త్రీల గురించి తెలుసుకోవడానికి మంచి అవకాశం ఉంది. మరి కావలసిన వారు మరి ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించినట్లయితే మీరు పొందుకోగలుగుతారు. వరుస క్రమంలో మరి హవ్వ దగ్గర నుండి 75 మంది మరి స్త్రీల గురించి ఎంతో అద్భుతమైన విషయాలు రాయబడ్డాయి. అదేవిధంగా బైబిల్ వరుస క్రమంలో 110 మంది భక్తుల చరిత్ర, మరి ఆదాము మొదలుకొని మలాకి వరకు 110 మంది భక్తులు కూడా మనకి పుస్తకంలో పొందుపరచబడిన విషయాలు కనపడతాయండి. దీంట్లో భక్తులు ఉంటారు, న్యాయాధిపతులు, 42 మంది రాజుల చరిత్ర, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, అది కూడా వరుస క్రమంలో తెలుసుకోవటానికి ఇందులో కూడా వారి పేర్లు, పేరుకున్న అర్థాలు, గుణలక్షణాలు, మరి వ్యతిరేక లక్షణాలు ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో కూడా పొందుపరచడానికి దేవుడు ఎంతో కృప చూపించారు. మరి మీరు కూడా ఈ పుస్తకాలు పొందుకోగలిగితే ఎంతగానో ఆత్మీయ విషయాలు చదివి ధ్యానించడం ద్వారాగా దీవించబడతారు. ఈ పుస్తకాలు కావలసిన వారు మా అడ్రస్కి మీరు సంప్రదించినట్లయితే ఖచ్చితంగా వీటిని మీరు పొందుకోగలుగుతారు. బైబిల్ వరుస క్రమంలో 75 మంది స్త్రీల చరిత్ర, బైబిల్ వరుస క్రమంలో 110 మంది భక్తుల చరిత్ర, ఈ పుస్తకాలు రూపొందించడానికి దేవుడే కృపనిచ్చారు. దేవునికే మహిమ కలుగునగాక. ఆమేన్. మా పూర్తి చిరునామా పాస్టర్ ఎం సాల్మన్ గారు, పాస్టర్ ఎం ప్రభురాజ్ గారు, పరిశుద్ధాత్మ అగ్ని సహవాసము, యేసుకృప ప్రార్థనా మందిరం, పెద్ద వీధి, 6వ వార్డ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 521301. అవర్ వెబ్సైట్ www.hsfministries.in. మీ ప్రార్థన అవసరతలకై మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు
9704396503. మరి ఒక నెంబర్ 9908520080. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను సర్వసమృద్ధైన దీవెనలతో నింపునుగాక. గాడ్ బ్లెస్ యూ.